ఓకే. సో, లెట్స్ హియర్ మై థాట్స్. రాఖీ అనేది ఎందుకు సెలబ్రేట్ చేస్తారు? నేను చిన్నప్పటి నుంచి ఏంటి వింటున్నా అంటే, పార్వతీదేవి విష్ణుమూర్తికి ఫస్ట్ టైమ్ రాఖీ కట్టింది. రాఖీ అంటే ఒక రక్షా సూత్రం. రాఖీ కట్టడం వల్ల విష్ణుమూర్తికి అంటే ఏ అబ్బాయికన్నా గానీ ఒక సిస్టర్ రాఖీ కట్టడం వల్ల, ఆ అబ్బాయి లైఫ్‌లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదు. తను కంప్లీట్‌గా ఉండాలి. ఏ ప్రాబ్లమ్స్ లేకోకుండా హ్యాపీగా ఉండాలి అనే ఇంటెన్షన్‌తో ఒక సిస్టర్ ఒక బ్రదర్‌కి కట్టే రక్షాసూత్రమే రాఖీ. బై ద టైమ్ అది మనకి ఎలా కన్వే అయిందంటే రాఖీ కడితే బ్రదర్ సిస్టర్‌ని ప్రొటెక్ట్ చేయాలి అని. అది కూడా ఒక మంచి పాయింటే. నాట్ ఎ బ్యాడ్ వన్. అండ్ చాలామందిని నేను ఈ మధ్యన వింటున్నా. రాఖీ కడితే గిఫ్ట్స్ వస్తాయని, అమౌంట్ వస్తుందని రాఖీ సెలబ్రేట్ చేస్తా. నో, దట్స్ సో ఫూలిష్. సీ, రాఖీని కమర్షియలైజ్ అస్సలు చేయకూడదు మనం. ఏ తెలుగు తెలుగు ఫెస్టివల్ కూడా ఒక రిలేషన్‌ని సెలబ్రేట్ చేయడానికి లేదు. ఒక రాఖీ మాత్రమే ఉంది. సో, లెట్స్ రెస్పెక్ట్ ఇట్. ఆ ఒక్క రాఖీకి ప్రాపర్ రెస్పెక్ట్ ఇవ్వండి, టైమ్ ఇవ్వండి అండ్ హార్ట్‌ఫుల్‌గా సెలబ్రేట్ చేయండి. దెన్ యూ విల్ కమ్ టు నో హౌ బ్యూటిఫుల్ దట్ బాండ్ ఇస్.